హాయ్ మామ వెల్కమ్ బ్యాక్. ఈ వారంలో థియేటర్లో ఓటీటీలో ఒక 15 సినిమాలు వస్తున్నాయి. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ హీరో శ్రీరామ్ నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ పిండం. సో ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 15వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అలాగే ట్రైలర్ కూడా యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో చెక్ ఇట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ మూవీ జోరుగా హుషారుగా ఈ నెల డిసెంబర్ 15వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండ్ మెయిన్ లీడ్ రోల్లో విరాజ్ అశ్విన్ యాక్ట్ చేస్తున్నాడు. సో ట్రైలర్ యూట్యూబ్లో ఉంది. సో చెక్ ఇట్. నెక్స్ట్ థర్డ్ మూవీ ఆలంబన. రీసెంట్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది అండ్ హీరో వైభవ్ మెయిన్ లీడ్ రోల్. సో మొత్తానికి తెలుగులో డిసెంబర్ 15వ తేదీన రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ శకలక శంకర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దళారి. సో ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 15వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ. ఆల్రెడీ ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది. సో చెక్ ఇట్. అండ్ ఇంకొక తెలుగు లో బడ్జెట్ మూవీ శాంతల. సో ఈ సినిమా కూడా ఈ నెల డిసెంబర్ 15వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. చిన్న సినిమాలు గుంపులో గోవింద్ అంటూ అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ వారంలో. నెక్స్ట్ ఇంకొక తెలుగు లో బడ్జెట్ మూవీ కలశ. సో ఈ సినిమా కూడా ఈ నెల డిసెంబర్ 15వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ యూట్యూబ్ ఉంది. సో చెక్ ఇట్. నెక్స్ట్ ఇంకొక తెలుగు లో బడ్జెట్ మూవీ తికమక తాండా. ఈ సినిమా కూడా ఈ నెల డిసెంబర్ 15వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్ కూడా యూట్యూబ్ ఉంది. సో చెక్ ఇట్. నెక్స్ట్ ఇంకొక తమిళ మూవీ ఫైట్ క్లబ్. సో ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 15వ తేదీన ఓన్లీ తమిళ్లో మాత్రమే థియేటర్ రిలీజ్ అవుతుంది. సినిమాలో కంటెంట్ ఉంది మామ. సో ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ రంగం. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, మన అందరూ తెలిసింది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ ఇప్పుడు థియేటర్లో 4Kలో రిలీజ్ చేస్తున్నారు ఈ నెల డిసెంబర్ 15వ తేదీన. టికెట్స్ అయితే టుమారో బుకింగ్స్ అవైలబుల్ ఉంటుంది పేటిఎం అండ్ బుక్ మై షోలో. సో చెక్ ఇట్. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ రాక్షస కావ్యం. ఈ నెల డిసెంబర్ 15వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ ఓటీటీ అప్డేట్ వ్యూహం. సో ఇది వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ని తెలుగులో అమెజాన్ ప్రైమ్లో ఈ నెల డిసెంబర్ 14వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మోస్ట్లీ మల్టిపుల్ ఆడిలో అవైలబుల్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ హీరోయిన్ అనుష్క మోట్వాని నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ మై నేమ్ ఇస్ శృతి. రీసెంట్ టైం థియేటర్ రిలీజ్ అయింది. సినిమా జస్ట్ యావరేజ్ స్టాక్ మాత్రమే వచ్చింది. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 17వ తేదీన అంటే డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్లో మనకు స్ట్రీమింగ్ చేయొచ్చు. ఇది ఎక్స్పెక్ట్ ఓటీటీ డేట్ మాత్రమే, ఇంకా ఆఫిషియల్గా లాంచ్ చేయలేదు. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ శేషం మైకిల్ ఫాతిమా. ఈ సినిమా కూడా రీసెంట్ టైం మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. జస్ట్ యావరేజ్ స్టాక్ మాత్రమే. ఇప్పుడు ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మల్టిపుల్ ఆడిలో ఈ నెల డిసెంబర్ 15వ తేదీన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ కీడా. ఈ సినిమా కూడా రీసెంట్ టైం తమిళ్లో అండ్ తెలుగులో దీపావళి అనే టైటిల్తో రిలీజ్ చేశారనమాట. సో మంచి కంటెంట్ ఉంటుంది సినిమాలో అండ్ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ. సో మొత్తానికి ఈ సినిమా ఓన్లీ తమిళ్లో మాత్రమే ఈ నెల డిసెంబర్ 15వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ మరుసటి వారంలో మనకు తెలుగు డబ్బుడ్ వెర్షన్లో దీపావళి అనే టైటిల్తో ఆహాలో కూడా స్ట్రీమింగ్ చేస్తారు. మోస్ట్లీ చూద్దామా. ఓకే. అండ్ నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ రీచర్. ఇది సీజన్ 2. ఆల్రెడీ సీజన్ 1 అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు సీజన్ 2 ఈ నెల డిసెంబర్ 15వ తేదీన అమెజాన్ ప్రైమ్లో సేమ్ మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఇది మామ ఈ వారంలో వచ్చే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ అండ్ థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్. సో ఈ వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు. అండ్ థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీ ఏదైనా ఉందంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ పిండం మూవీ. అంటే హీరో శ్రీరామ్ నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇక ఓటీటీలో చెప్పుకోదగ్గ మూవీ ఏదైనా ఉందంటే రాక్షస కావ్యం. ఆహా ఓటీటీలో మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు 15వ తేదీన. ఈ రెండు సినిమా అయితే మనం చూడొచ్చు థియేటర్లో కానీ అండ్ ఓటీటీలో కానీ. సో అది ఓకే మామ, బాయ్.